నమస్తే అండి. యోగాంధ్ర కార్యక్రమం లాంటివి వైసీపీ పార్టీ ఎక్కడా చేయదు. వాళ్ళ ప్రభుత్వంలో ఇలాంటివి చేసిన దాఖలాలు కూడా మనకు కనిపించవు. కానీ తీరా నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున అలాంటి ఒక కార్యక్రమం చేపడితే దాని మీద విష ప్రయత్నాలు, విష ప్రచారాలు, ప్రజాధనాన్ని విపరీతంగా వాడేసినారని, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్లో మిమ్మల్ని కొట్టేవాళ్ళే ఇంకొకరు లేరని, పబ్లిసిటీ కోసం ఎంత డబ్బునైనా వృధా చేసేస్తారని చెప్పేసి రకరకాల ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు విష ప్రచారాలు చేయడం జరుగుతుంది. నిజంగా యోగాంధ్ర కార్యక్రమం అనేది డబ్బు ఖర్చు పెట్టడానికి ఏముంది? ఈరోజు ఒక ఈవెంట్ చేస్తారు, అంతకుమించి ఏం చేసినారు? ఒక్కరోజు ఈవెంట్ ఒకటే 300 కోట్లు అంటాడు, ఒకటి 600 కోట్లు అంటాడు, ఒకటి 900 కోట్లు అంటాడు. ఏదైనా సరే ముందు మీరు ఫిక్స్ అవ్వండి, ఎన్ని కోట్లు మీరు ఫిక్స్ అవ్వండి. ఇదేమన్నా ఋషికొండ మీద బిల్డింగ్లు కట్టిన తీరా కాదు కదా. ఎందుకు చేపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే ప్రజల హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల హెల్త్, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం కారణంగా వస్తూ ఉంది. సో ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ అవ్వాలంటే రోజు ఎక్సర్సైజ్ లో యోగానే చేయాలి. ఎక్సర్సైజ్లు అంటే జిమ్కి పోవాలా, అన్ని చేయాలా, మన వల్ల కాదు. అట్లీస్ట్ యోగా అనేది చాలా ప్రశాంతంగా చేయొచ్చు. చాలా తక్కువ స్పేస్ లో సూర్య నమస్కారాలు కావచ్చు, మరొక యోగాసనం కావచ్చు, అదేవిధంగా శ్వాసకి సంబంధించినటువంటి ఆసనాలు కావచ్చు, ఇలా రకరకాలు చేయొచ్చు అనమాట. వాటన్నిటిని కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మీకు అర్థమవుతుందో లేదో, ప్రతి స్కూల్లో కూడా 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి 10వ తరగతి పిల్లల వరకు, ఇంటర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, బీటెక్ కాలేజెస్, అన్ని ప్లేసెస్ లో కూడా ఈ రోజున ఈ యోగాంధ్రకి సంబంధించినటువంటి నిర్వహణ భారీ స్థాయిలో చేసినారు. అక్కడికి ఒక పిఈటి లాంటి వాళ్ళని పంపించి, లేదంటే యోగా ఇన్స్ట్రక్టర్ని పంపించి వాళ్ళకి చేయించడం జరిగింది. దీని ద్వారా ప్రజల హెల్త్ బాగుపడుతుంది. చిన్నపిల్లలు యోగా వైపు అడుగులు వేస్తారు. ఇలాంటి ప్రభుత్వ ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటాడు? మీ ప్రభుత్వం ఇలాంటి ఏమీ చేయాలి, చేసేవాళ్ళు కూడా ఎందుకు ఏడుస్తారు వాళ్ళ మీద అని చెప్పేసి సామాన్య ప్రజానికం మాట్లాడేది జరుగుతుంది. సో కూటమి ప్రభుత్వం మీద ఎంత ఏడ్చినా, ప్రజా ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెడితే ఏంటి, ఇంత మంచి చేయడానికి ముందు అసలు అడుగు వేయాలన్న ఉద్దేశం రావాలి కదా మనకి. గత 5 సంవత్సరాలు ఏదైనా మనకి ఇలాంటివి వచ్చినాయా ప్రజా ఆరోగ్యానికి సంబంధించి? ఏడా కూడా కనిపించవు. కానీ ఈరోజు ఏడుపు మాత్రం చాలా గట్టిగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి.